అఘోరి అంటే చూస్తే భక్తిభావం కలగాలి, చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టిన ఓ అఘోరి రూటే సెపరేటు. అడ్డుకుంటే పెట్రోల్ పోసుకుంటానంటుంది, ఆపితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. రోడ్డుపై గంటల తరబడి న్యూసెన్స్ చేసింది. వాస్తవానికి అఘోరీలు జనంలోకి రారు, అసలు పబ్లిసిటీ కోరుకోరు. కానీ ఈమె మాత్రం వింతగా ప్రవర్తించింది. అంతేనా, చాలా మందిపై దాడికి కూడా తెగబడింది. గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ అల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరి జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. మంగళగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా వార్తా కవరేజ్కి విలేకరులు వెళ్ళగా అదే ప్రాంతంలో కార్ వాష్ సెంటర్ వద్ద మారణాయుధాలతో నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతాలకు గురి చేస్తున్న సందర్భంలో పలువురు విలేకరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో అఘోరి తన కారులో ఉన్న ఇనుప రాడ్ని తీసుకొని విలేకరితో పాటు కార్ వాష్ సెంటర్లో ఉన్న యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విలేకరి కాలు విరిగి తీవ్ర గాయాల పాలవగా స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. కాగా సదరు ఘటనలో పోలీసులు అఘోరిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన అఘోరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితుడు ఫిర్యాదు చేశారు. అటు వరంగల్ జిల్లా మామునూరు పిఎస్లో నవంబర్ నెలలో అఘోరిపై కేసు నమోదైంది. కోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో కరీంనగర్కు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అఘోరిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 325 BNS 11A PCCA యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. అఘోరీలైన ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యలోకి వస్తారు. కానీ ఉన్నట్లుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఎప్పుడూ లేనంతగా న్యూసెన్స్ క్రియేట్ చేసింది. నడి రోడ్డుపై ఈ అఘోరి చేష్టలు ఇటు జనానికి అటు పోలీసులకు చికాకు తెప్పించాయి. 2 నెలల పాటు ఇరు రాష్ట్రాల్లో నానా హడావిడి చేసిన ఈ అఘోరి ఇప్పుడు కనుమరుగయ్యింది.